మార్కులు స్టడీ ఉన్నాయి. సార్ చూడండి ఒకసారి. With the right hand. ప్రసాద్ మరి కరీంనగర్లో పుష్టి పెరిగిన వాళ్ళందరికీ దాదాపు అంటే గత 20 సంవత్సరాల చరిత్రగా చూసుకుంటే తెలియని స్టూడెంట్ అనేది లేదు. మేము దాదాపు 7th నుంచి 10th వరకు వీళ్ళే వాణిజ్య స్కూల్లో చదువుకున్నాం. మరి వారి దగ్గర నుంచి మేము ఎంత క్రమశిక్షణ ఉండాలి ఇప్పుడు లేవు కావచ్చు, కానీ తర్వాత అసలు నిజ జీవితంలో సక్సెస్ కావాలంటే ఎంత సింపుల్గా ఉండాలి, ఎంత క్రమశిక్షణగా ఉండాలి అని వారి గురించి చాలా నేర్చుకోవడం జరిగింది. మరి అయోధ్యరామన్న సార్ దగ్గర చదివి మన ప్రపంచంలో దాదాపు ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలలో నాకు తెలిసి ఇక్కడ మన వాణిజ్య స్కూల్లో చదివిన స్టూడెంట్ ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎక్కడికి పోయినా మరి అన్ని విషయాలు వారిని మరించుకుంటూ మరి పెద్ద స్కూళ్ళలో కార్పొరేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు మామూలుగా ఇంజనీర్లు అయితే కావచ్చు, కానీ ఇక్కడ నుంచి చదివిన వాళ్ళు మరి మనకు తెలిసిన ముందు ఇక్కడి నుంచే ప్రతి డిపార్ట్మెంట్ ఉన్నారు. మనకు రాజకీయ నాయకులు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ లేకపోతే ఇంజనీర్లు, డాక్టర్లు ఎంతో మంది ప్రపంచ వ్యాప్తంగా సాఫ్ట్వేర్ అంటే వాణిజ్య మన ఏదో శ్రీ చైతన్యంలో చదివిన వాళ్ళు లేకపోతే ఇంకెక్కడ చదివిన వాళ్ళు కాదు. మన వాణిజ్య మా బ్యాచ్లోకి వెళ్ళి 1980 మేము ఇక్కడ 10th క్లాస్ చదివినాము. మరి మా బ్యాచ్ దగ్గర కూడా చాలా మంది అమెరికా ఉన్నారు. అంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత స్టాండర్డ్గా ఎంత క్రమశిక్షణగా ఎట్లా వారు
ఎంత సింపుల్ గా చెప్పగానే చెప్పింది మాకైతే. మరి ఇప్పటి వరకు కూడా మరి కూతుర్లు మరి అదే ప్రాసెస్ లో ఉండి కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. మరి సార్ తలుచుకుంటూ ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టేస్తుండే, మరి సార్ తలుచుకుంటే హైదరాబాద్ సార్ తలుచుకుంటూ ఒక ఎంబీబీఎస్ కాలేజ్ కూడా పెట్టేస్తుండే, విశ్వవిద్యాలయానికి పోగలరు. కానీ వారి ఫోకస్ ఏంటంటే గ్రామీణంలో నుంచి వచ్చిన వారికి మనం అట్లీస్ట్ 10th వరకు ఇంటర్ వరకు మనం చదువు చెప్పినట్టయితే మరి వారి తర్వాత వారికి వారే మీదికి పోయే అవకాశాలు ఉంటాయి. వారికి తక్కువ ఫీజులు, మేమైతే 20 రూపాయలే కట్టాం అంత 10th లా. మరి అంత తక్కువ ఫీజుకి ఇప్పుడు ఒక పెన్సిల్ కూడా వస్తుంది కావచ్చు నాకు తెలిసి. మరి అప్పుడు తక్కువ అని మనకు అనిపిస్తుండొచ్చు. మరి అదైనా కూడా మరి వారు ఒక రియల్ ఎస్టేట్లో పోవచ్చు, లేకుంటే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టుకోవచ్చు. ఎక్కడ కూడా వారు విద్య ద్వారానే నా కరీంనగర్ ప్రజలకు, నా కరీంనగర్ గడ్డకు నేను సేవ చేయాలి. అది ఊళ్ళలో నుంచి వచ్చిన వారికి మెయిన్గా వారు సక్సెస్ కావాలంటే మన విద్య ద్వారానే సక్సెస్ అవుతారనే ఏకైక ఉద్దేశంతో మరి వేరే ఎక్కడికి పోలే. హైదరాబాద్ పోయి కూడా వారు స్కూల్ స్థాపన చేస్తుండే, మరి రకరకాల వ్యాపారాలు చేస్తుండే. ఈ విద్యా రంగాన్ని నమ్ముకొని విద్యనే ద్వారానే కరీంనగర్ ప్రజలకు నేను సేవలు అందించాలనే ఏకైక ఉద్దేశంతో మరి వారు కళామ తల్లికి మన విద్యా సరస్వతి ద్వారా వారు సేవలు అందించారు. మరి ఈ సందర్భంగా ఈరోజు గురు పూజ దినోత్సవం. మరి మనకు తెలుసు గురు పూజ దినోత్సవం గురువుల ద్వారానే మనకు ఎక్కడైతే సూర్య భగవానుడు మన వచ్చి మన కాలు చీకటి పారదోలుతాడు, మరి గురువుల ద్వారా మాత్రమే మరి ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా మరి వారి తల్లిదండ్రుల తరఫున వారి పిల్లల తరఫున నేను మీ అందరికీ కూడా నమస్కారాలు, పాదవందనాలు తెలియజేస్తూనే ఉన్నారు. మరి మీరు కూడా ఒక పట్టుదలతోటి సార్లు స్ఫూర్తి తీసుకొని విద్యార్థులకు మీరు అందరూ కూడా మన భారతదేశానికి కాబోయే భావి భారత గౌరవం తయారు చేస్తూనే ఉన్నారు. మరి పాల్గొంటున్న మీకు అందరికీ, మరి మేడం గారికి, మన రేణుక మేడం గారికి, దీప్క మేడం గారికి, మరి అందరికీ వారి కుటుంబాలకు, మా విజయమ్మ గారికి కూడా ఈ సందర్భంగా నేను ప్రణామాలు తెలియజేస్తూ సార్కు మరొకసారి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అయోధ్య రామారావు గారు అమరాయ.